హలో ఫ్రెండ్స్, BMW X7 ఈ కార్ ఎవరికి తెలియదు చెప్పండి. పైగా BMW వల్ల ఫ్లాగ్షిప్ కార్ ఇది, ఎస్యూవీ అంటాము. దాంట్లోనే ఇప్పుడు మీకు X-Drive 40i M స్పోర్ట్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఇంతకుముందు ప్యూర్ ఎక్సలెన్స్ రివ్యూ తెచ్చాను అండ్ 40D డీజిల్ తీసుకొచ్చాను, కానీ పెట్రోల్ రివ్యూ అనేది తీసుకురాలి ఇప్పటివరకు. సో మీరు అడిగినట్టుగానే పెట్రోల్ కార్ రివ్యూ కూడా ఫైనల్గా అయితే వచ్చేసింది. సో ఇది ప్రాపర్ లగ్జరీ క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అని అంటారు. ఇది ఫస్ట్ లాంచ్ 2019లో జరిగింది. మొన్న రీసెంట్గానే 2024లో ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇది లేటెస్ట్ 2025 మోడల్, లెస్ డ్రివెన్, జస్ట్ 400 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. జస్ట్ షోరూమ్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది అండ్ ఫార్ సేల్కి ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. ఈ కార్ ప్రాపర్ 6 and 7 సీటర్లో వస్తుంది. ప్రస్తుతానికి మీరు చూస్తుంది 6 సీటర్ క్యాప్టెన్ సీట్స్. అండ్ ఇండియా, USA, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, సౌత్ కొరియాలో కూడా అసెంబ్లింగ్ అనేది జరుగుతున్నాయి. ఎక్కడిదక్కడ కంట్రీలో అసెంబ్లింగ్ ప్లాన్స్ అనేది పెట్టేశారు దీన్ని. అండ్ డిజైనర్ పేరుని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, నోట్ తిరగదు అది. ఇంక ఈ కార్ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ప్లాట్ఫామ్ పైన తయారవుతుందో దాని పేరు క్లర్ అని అంటారు, అంటే క్లస్టర్ ఆర్కిటెక్చరల్ ప్లాట్ఫామ్ అని అంటాము. ఇదే ప్లాట్ఫామ్ నుంచి X4, X5, X6, XM కూడా సేమ్ ప్లాట్ఫామ్ నుంచే బిల్డ్ అనేవి అవుతున్నాయి. ఇంకా హైలైట్స్ ఆఫ్ ద X7 గురించి కొన్ని మాట్లాడితే, సెల్ఫ్ లెవెలింగ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. అంటే సస్పెన్షన్ అదంతా అదే హైట్ అడ్జస్ట్ చేసుకుంటుంది రన్నింగ్ స్పీడ్ బట్టి, ఆఫ్ రోడింగ్ బట్టి. ఇంకా ఇంజన్ పార్టికులేట్ ఫిల్టర్స్ అనేవి స్పెషల్గా వస్తాయి ఈ కార్కి. ఇంకా X-Drive ఇంటెలిజెంట్ 4-wheel డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఈ కార్ ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు విత్ వేరియబుల్ టార్క్ డిస్ట్రిబ్యూషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వీల్కి సపరేట్ టార్క్ అనేది ఉంది. సరే, ధర గురించి మాట్లాడితే నేను ఇది X-Drive 40i అంటే పెట్రోల్ యొక్క ధర గురించి చెప్తాను. స్టాండర్డ్ M స్పోర్ట్ది 1,30,00,000 రూపాయలు ఎక్స్షోరూమే ఉంటుంది. ఆన్ రోడ్ 1,60,000 వరకు అయితే వెళ్తుంది. బట్ స్పెషల్ ఆఫర్స్ కింద ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గర మన ఛానల్ నుంచి మంచి ప్రైస్కే వస్తాయి. అండ్ వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ ₹1,00,00,000 పైన ఉన్న కార్లే సేల్ కాదు, మన మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే క్రీటా, సెల్టాస్ రేంజ్ నుంచే స్టార్ట్ అనేవి అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు గచ్చిబౌలి ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి విజిట్ చేయొచ్చు. లేదంటే స్క్రీన్ పై వస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు నచ్చిన కార్ ఏదైనా ఉందేమో ఒకసారి అడగండి, విజిట్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ లేదంటే మీ కారు ఏదైతే ఉందో పాత కారు, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మీరు ఏదైతే కార్ మీకు నచ్చుతుందో అక్కడ అది కూడా చేసుకోవచ్చు. ఆర్ మీ కారు అర్జెంట్ సేల్ కింద ఉంటే వాళ్ళు పర్చేస్ కూడా చేస్తారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరైతే ఒకసారి వెళ్ళండి మన ఛానల్ పేరు చెప్పి. కలర్స్ కూడా చాలా కలర్లు ఉంటాయి BMW X7లో. మీరు వస్తుంది బ్లూ కలర్, దీంతోపాటు కాపర్ గ్రే కానీ, బ్లాక్, వైట్, కార్బన్ బ్లాక్, మినరల్ వైట్, గ్రే, ఇంకా చాలా కలర్లు ఉంటాయి. ఎవడైనా BMW X7 ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయినప్పుడు ఒక వీడియో తీసుకొస్తాడు, 2 వీడియోలు తీసుకొస్తాడు. నేను 3 వీడియోలు తీసుకొస్తున్నాను. ఒకరు డీజిల్ కార్ ఏమంటారు, ఒకరు పెట్రోల్ కార్ రివ్యూ ఏమంటారు, ఒకరేమో వేరియంట్ వైజ్గా రివ్యూ ఏమంటారు. నేను మీరు అడిగినట్టుగానే అన్ని రివ్యూలు ప్లాన్ చేసి మరీ తీసుకొస్తున్నాను. కానీ మీలో మాత్రం అడుగుతున్నారు కామెంట్లో, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అందుకే అంటున్నారు, కామెంట్ చేసే కన్నా ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదా, అండ్ పక్కనే నోటిఫికేషన్ ఆల్ బటన్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు అడిగిన తర్వాత నేను తీసుకొచ్చిన మిస్ అయిపోతే ఎవరికి లాభం? సో అవన్నీ ఆల్లో పెట్టేసుకొని ఇంకా లైక్, షేర్ కూడా కొడితే ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డోర్ వేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం వీడియోలకి. చలో ఇంకా కీస్ నుంచే చూద్దాం. X7వి అన్ని BMW కార్లు ఉండగానే సో ఫ్రంట్ సైడ్ BMW లోగోలో లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సైడ్లో మనకు అన్లాక్ బటన్, బూట్ ఓపెనింగ్ బటన్ అండ్ ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ లైక్ DRLs అన్నీ కూడా ఉన్నాయి. సింపుల్ కీస్, లైట్ వెయిట్, అన్ని BMW కార్స్లో వచ్చినట్టుగానే. BMW లోగో ఫ్రంట్లో చూడొచ్చు. అండ్ ఇది ఫేస్ లిఫ్టెడ్ కార్ ఇది మనకు, అండ్ అది ప్రీ ఫేస్ లిఫ్ట్ కార్. ఇది 2024లో ఫేస్ లిఫ్ట్ వచ్చింది, కాకపోతే 2025 మోడల్. దీన్ని కిడ్నీ గ్రిల్ అని అంటారు. అండ్ దీంట్లో లైట్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు అక్కడ, నైట్ టైం బాగుంటుంది. అండ్ ఇది ఓపెన్ అండ్ క్లోజ్ కూడా అవుతూ ఉంటాయి. ఇంజన్ యొక్క ఎయిర్ బ్రీత్ తీసుకోవడానికి ఓపెన్ చేసుకుంటుంది హైయర్ RPMsలో. ఫ్రంట్ కెమెరాస్ ఉన్నాయి అండ్ సిల్వర్ గార్నిష్ ట్రిమ్లో. అండ్ ప్రీ ఫేస్ లిఫ్ట్ ఇంతకుముందు మోడల్, పాత మోడల్ BMW X7 ఇలాగైతే ఉంటుంది. రెండింటికి కంపారిజన్ చెప్పిస్తున్నాను. పైన హెడ్ లైట్స్, కింద DRLs ఉన్నాయి. ఇప్పుడు పైన DRLs అండ్ కింద హెడ్ లైట్స్కి షిఫ్ట్ అనేది చేశారు, కంప్లీట్ రివైజ్ చేశారు. ఒకసారి ఈ బటన్ని మనం లాంగ్ ప్రెస్ కనుక చేస్తే ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. దీంట్లో మనకు ఫుల్లీ అడాప్టివ్ LED హెడ్ లైట్స్ అనేవి వస్తాయి విత్ డబుల్ బ్యారల్ ప్రొజెక్టెడ్ అండ్ కార్నరింగ్ ల్యాంప్స్ ప్రొజెక్టెడ్గా ఉన్నాయి. పైన DRLs అండ్ అందులోనే టర్న్ ఇండికేటర్లు కూడా ఉంటాయి. అండ్ ఫ్రంట్ బంపర్ కంప్లీట్లీ రివైజ్డ్ చేశారు. మనకు ఫ్రెష్ లుక్ స్పోర్టీ బంపర్స్ ఉన్నాయి, చూడొచ్చు. రెడార్ వస్తుంది ఇక్కడ, పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. పాత బంపర్స్లో కొంచెం వెరైటీగా ఉంటుండే, ఇప్పుడు కొత్త మోడల్ మరింత స్పోర్ట్ అయింది. హ్యూజ్ బోనెట్ డిజైన్, లెంత్ అండ్ 3 లీటర్ ఇంజన్ పట్టాలి అందులో. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, అడాస్లో లైక్ యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్, సెల్ఫ్ సిస్టమ్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ అండ్ ఇలాంటి మిటిగేషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్ లాంటివి ఉన్నాయి. డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ 5.2 మీటర్ లెంత్ అనేది ఉంది కారు. అండ్ లిటరలీ 2.2 మీటర్ విడ్త్, 1.83 మీటర్ హైట్, 3.1 మీటర్ వీల్ బేస్ ఉంది, 221 గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సైడ్స్లో స్పెషల్గా చెప్పాలి, ఇది 21 ఇంచెస్ అలాయ్స్తో పాటు వస్తాయి ఈ కార్లో. అది కూడా ప్రీమియం కాంటినెంటల్ కాంట్రాక్ట్ 6 SSR టైర్స్ అంటాం దీన్ని.
285, 45, 21 ఇంచెస్ సెక్షన్ చూడొచ్చు. ఆఫ్ కోర్స్ ట్యూబ్లెస్ రేడియల్ ఉన్నాయి. అండ్ ఇది ఎం స్పోర్ట్ అలాయ్స్ అంటారు. ప్యూర్ ఎక్సలెన్స్లో అలాయ్ డిజైన్ మారుతుంది మనకు. అండ్ ఎం స్పోర్ట్ వేరియంట్ కాబట్టి మనకు బ్లూ బ్రేక్ క్యాలిపర్ ఎం స్పోర్ట్ థీమ్తో పాటు చూడొచ్చు. అండ్ 4 కూడా డిస్క్ బ్రేక్లు అనేవి వస్తాయి ఫ్రంట్ ఇంకా వెనకాల. ఎయిర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఈ కార్లో. అండ్ ఎం స్పోర్ట్ బ్రాండింగ్ ఫెండర్కి చూడొచ్చు. ఇంకా మిర్రర్లు కూడా బాడీ కలర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్, ఎల్ఈడి బ్లింకర్స్, సైడ్ కెమెరాస్, పెడల్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. హ్యూజ్ గ్లాస్ ఏరియా, ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి పైన. అండ్ ఈ కార్లో 83 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లిటరలీ చెప్పాలంటే 83 లీటర్లు నింపాలి. అండ్ ఇది పెట్రోల్ బండి, డీజిల్ అయితే యాడ్లో కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సైడ్ నుంచి వెనకాల కూడా డిస్క్ బ్రేకే వస్తుంది. బ్లూ బ్రేక్ క్యాలిపర్స్ ఎం స్పోర్ట్ థీమ్గా చూడొచ్చు. అండ్ రన్నింగ్ అల్యూమినియం ఫుట్ బోర్డ్ స్టాండర్డ్గా ఉంటుంది X7కి. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ ప్రొజెక్షన్ ల్యాంప్స్ కూడా ఇస్తారు నైట్ టైంలో లోగో ప్రొజెక్షన్. అండ్ సాఫ్ట్ క్లోజ్ డోర్ ఫంక్షన్ ఉంది. గ్యాప్ చూసారా, ఆటోమేటిక్గా గ్యాప్ అదంతలా వెళ్ళిపోతుంది, సక్ చేసేసుకుంటుంది డోర్స్ అనేది. దీని స్పెషల్ ట్రీట్మెంట్ మరి ₹1,00,00,000 పెడుతున్నాం కదా. మరి వెనకాల నుంచి కూడా చూద్దాం X7. ఫస్ట్ మనకు ఇక్కడ ఎక్స్ డ్రైవ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీల్కి కూడా ఈక్వల్ పవర్ డిస్ట్రిబ్యూషన్, టార్క్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము. 40 అంటే ఇంతకుముందు 4 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఐ అంటే పెట్రోల్ అర్థం. ఇప్పుడు డీజిల్ కూడా డి అంటే డీజిల్ ఉంటుంది అక్కడ ప్లేస్మెంట్. ఇక్కడ టెయిల్ లైట్స్ చూస్తే మనకు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేవి ఉన్నాయి. ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మనకు. అండ్ వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ కూడా ఉంది. అండ్ దీంట్లోనే మనకు సీక్వెన్షియల్ ఇండికేటర్స్ కూడా వస్తాయి. బంపర్స్లో మనకు రిఫ్లెక్టర్స్ చూడొచ్చు. రియల్ ఎగ్జాస్ట్ 2, ఇక్కడ 2, అక్కడ 2, 4 ఎగ్జాస్ట్లు రియల్ ఉన్నాయి. పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. రివర్స్ కెమెరా ఉంది. వైపర్, డిఫాగర్, స్పోర్టీ స్పాయిలర్తో పాటు ఇంటిగ్రేటెడ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ షాక్ ఫిన్ యాంటీనా కూడా మనకు వచ్చేస్తుంది BMWలో. ఇప్పుడు బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాం. సో ఇందులో మనకి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ ఉంది. కీస్ ద్వారానే టెయిల్గేట్ అన్లాక్ చేసుకోవచ్చు. తగులుతుంది అనుకున్నాను కూడా, బట్ జస్ట్ మిస్ అయింది. సో బూట్ స్పేస్ అనేది అన్ని సీట్లు పైకి లేపిన తర్వాత కూడా మనకు 326 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ థర్డ్ రో సీట్లు ఫోల్డ్ చేసుకుంటే 740 లీటర్స్ అండ్ సెకండ్ రో కూడా ఫోల్డ్ చేసుకుంటే 2000+ లీటర్స్ వరకే ఉంటుంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ లగేజెస్ ఇప్పుడు కూడా వచ్చేస్తాయి. అండ్ ఈ కార్లో హైలైట్స్ ఏంటంటే అన్ని సీట్స్ కూడా ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవడమే. ఎక్కడ మీరు చేయబెట్టి మాన్యువల్గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక బటన్ ప్రెస్ చేయండి, సీట్ ఫోల్డ్ చేసుకొని పైకి లేపండి. ఒక బటన్ ప్రెస్ చేయండి, ఫోల్డ్ చేసుకొని పైకి లేపండి, అంతే. అండ్ ఇక్కడ మ్యాక్సిమం మినిమం కూడా ఉంది. అన్ని సీట్లు ఒకటేసారి క్లోజ్ చేయొచ్చు, అన్ని సీట్లు ఒకటేసారి పైకి చేయొచ్చు. హుక్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్కి స్టోరేజ్ స్పేస్ కానీ 12 వోల్ట్ సాకెట్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ అంటాం. పార్సల్ ట్రే కూడా ఉంది మనకు, చిన్న పార్సల్ ట్రే ఒకటి. ఫ్లిప్ టైప్ ఆఫ్ పార్సల్ ట్రే అనేది వస్తుంది. 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఈ సెకండ్ రో నెక్ పిల్లోస్ చూడొచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు మళ్ళీ మనము. ఇంకా ఓనర్స్ మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తున్నారు. దీని కింద స్టోరేజ్ స్పేస్ ఉంది. ఎలాంటి టూల్ కిట్ కానీ ఎలాంటి స్పేర్ వీల్ కానీ కార్లో రాదు, ఎందుకంటే పంక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇలాంటి కాస్ట్లీ టైర్స్కి. ఎగ్జాస్ట్ మాత్రమే ఉంది, స్పేర్ వీల్ రాదు. అండ్ హైలైట్స్ పార్ట్ ఏంటంటే ఇది స్ప్లిట్ వే టెయిల్గేట్ ఓపెనింగ్. సో కింది పార్ట్ని కూడా సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో బటన్ ప్రెసెస్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఈజీగా మనం లగేజ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పిక్నిక్ టేబుల్లో కూడా వాడుకోవచ్చు. ఇది బీచ్ సైడ్ వ్యూ కోసం, కాస్ట్లీ కార్ కదా. అండ్ క్లోజ్ చేయాలంటే సింపుల్ పైన బటన్ని ప్రెస్ చేస్తే కింది ఫస్ట్ క్లోజ్ అయిపోతుంది, పైన ఆటోమేటిక్గా ఇంటెలిజెంట్గా క్లోజ్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే తార్లో చూసాం కదా మనం, అలాంటి సిస్టమ్ అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అండ్ X7 బ్రాండింగ్ అనేది చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి ఫస్ట్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం రండి. మరి ఒకసారి ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ అనేది దీన్ని మనకు బ్రౌన్ ఇంటీరియర్స్ అనేవి వస్తాయి. దీంట్లో మీకు డార్క్ ఇంటీరియర్, డార్క్ బ్రౌన్, నట్ ఇంటీరియర్, వైట్ ఇంటీరియర్, మీకు ఏ కావాలంటే అది ఇంటీరియర్ పర్చేస్ చేసేప్పుడే చూస్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా పే చేయాలి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, వైడర్ విండోస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది క్యాబిన్లోకి. అండ్ ఎక్కడ చూసినా సాఫ్ట్ టచ్ మెటీరియల్ లగ్జరీ కార్లో. ఇంకా డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ కార్లో టోటల్ 16 స్పీకర్స్ వస్తాయి. ట్విటర్ స్పీకర్స్, సబ్బూఫర్ అన్ని కలిపి హార్మన్ కారిడార్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఎలక్ట్రికలీ సన్ బ్లైండ్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా మనము మాన్యువల్గా పెట్టుకోవడం కదా, దీంట్లో ఎలక్ట్రిక్ ఆటోమేటిక్గా అందులో పైకి కిందికి వెళ్ళిపోతాయి. సింగిల్ స్విచ్లో మనకు 4 కంట్రోల్స్. అండ్ పవర్ విండోస్ స్విచ్ ఉంది. ఇంకా దాంతోపాటు యాంబియన్ లైటింగ్, మల్టీ కలర్ యాంబియన్ లైటింగ్, బాటిల్ స్టోరేజ్ ఉంది పాకెట్లో. ఎం స్పోర్ట్స్ కఫ్ ప్లేట్ వస్తుంది. కంప్లీట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎక్కడ కూడా మాన్యువల్గా మీరు చేయ అవసరం లేదు మనకు. సో వెనకలకు వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రిక్గానే సీట్స్ అనేవి ఫోల్డ్ అవుతాయి ఆటోమేటిక్గా. అది కూడా చెప్తాను సిస్టమ్ ఎలా ఉంటుందో. ఇది ప్రస్తుతానికి క్యాప్టెన్ సీట్ 6 సీటర్ కార్ ఇది. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకు. సీటింగ్ కంఫర్ట్ అని ఒకసారి చూపిస్తాను రండి మీకు లైవ్లో. సో ఒకసారి చూస్తే అండర్ థై సపోర్ట్ అయితే ఎక్స్ట్రీమ్గా ఉంది. ఇది మినిమం నీరు మీద కంప్లీట్ వెనక్కి పుష్ చేశాను. మ్యాక్సిమం నీరు అయితే ఇంత అయితే ఉంటుంది, మీకు క్లియర్గా ఒక ఐడియా ఉండడానికి చెప్తున్నాను. ఇంకా
హెడ్ రూమ్ గురించి కూడా మాట్లాడితే ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ అయితే ఉంది నా హైట్కి. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్ అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్లాక్ అల్కంటారా రూఫ్ లైనింగ్తో పాటు సన్ రూఫ్ కూడా హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది ఈ కార్లో. అండ్ ఒక్కటి కాదు, రెండు సన్ రూఫ్లు అనేవి వస్తున్నాయి. వెనకాల ప్యాసింజర్ థర్డ్ రో వాళ్ళకి కూడా ఒక సపరేట్ చిన్న సైజ్ సన్ రూఫ్ ఇచ్చేస్తున్నాం, కకృతి పడకుండా ఎక్కడ కూడా. ఇదైతే హైలైట్ అని చెప్పాలి. ఇంకా దాంతోపాటు క్యాప్టెన్ సీట్స్ అయితే సూపర్ కంఫర్ట్గా ఉంటాయి. వెంటిలేటెడ్ ఫంక్షన్ కానీ, ఇండివిజువల్ ఆర్మ్ రెస్ట్ కానీ, నెక్ పిల్లోస్ ఉంటాయి. అండ్ వెనకాల ఏసీ వెంట్స్ విత్ 5 జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఈ కార్లో. ముంగట డ్యూయల్ జోన్, వెనకాల డ్యూయల్ జోన్ అండ్ థర్డ్ రో వాళ్ళకి సింగిల్ జోన్ వస్తుంది. డిజిటల్ డిస్ప్లేతో పాటు ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. స్టోరేజ్ స్పేస్ ఉంది. టైప్ సి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. కప్ హోల్డర్స్ ఉన్నాయి. X7 బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ ఇంకా మనకు 12 వోల్ట్ సాకెట్ ఉంది. అండ్ థర్డ్ రో వాళ్ళకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ఆప్షన్ అనేది ఉంది. బక్క వాళ్ళు ఉంటే, లేదు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే అది కూడా చెప్తాను. అండ్ రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాలి. యాక్సెసరీస్లో ఒక్కొక్కటి లక్షలలో ఉంటాయి స్క్రీన్స్ అనేది. అదంతా మీ ఇష్టం, ఇంకా ఎన్ని యాక్సెసరీస్ పెట్టుకుంటే అంతా మీ ఇష్టం, ఎక్స్ట్రా పే చేయాలి. ఏసీ వెంట్స్, బీ పిల్లర్ కూడా ఉన్నాయి. సూట్ హుక్స్ అంటాం, పార్టీకి వెళ్ళేటప్పుడు సూట్ హ్యాంగ్ చేసుకొని వెళ్తాం మరి ఇలాంటి కార్లో, దానికే హుక్స్ ఇస్తారు. అండ్ ఒకసారి మనము థర్డ్ రో ఎలా ఉంటుందో కంఫర్ట్ వైజ్గా కూడా చూపిస్తాను మీకు. థర్డ్ రో వెళ్ళాలంటే రెండో ఆప్షన్ ఏంటంటే, ఈ లివర్ ఏదైతే ఉందో జస్ట్ ఇలా పుష్ చేసి ఇలా అంటే ముందుకి ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్గా ముందుకు జరిగిపోతుంది సీట్ అనేది. సో ఇప్పుడైతే మనకు మినిమం అయితే ఉంది, బండి ఆఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా థర్డ్ రో వెళ్ళొచ్చు. అండ్ సీట్స్ గురించి మాట్లాడితే కంఫర్ట్ అనేది పెద్దవాళ్ళు కూడా షార్ట్ డిస్టెన్స్కి కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు అయితే లాంగ్ డ్రైవ్స్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. సో నీ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ, షోల్డర్ రూమ్ కానీ సరిపోతుంది. వాళ్ళకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, ఒక సపరేట్ సన్ రూఫే ఉంది వాళ్ళకి. ambient లైటింగ్ కానీ అన్నీ, ఏసీ కంట్రోల్స్, సీట్ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి. థర్డ్ వాళ్ళకి కంఫర్ట్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు BMW వాళ్ళు. ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే GLS కానీ వీళ్ళు కానీ. ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా ఫ్రంట్ నుంచి చూస్తే కనుక, సో X7 డాష్ బోర్డ్ కానీ, ఫ్రంట్ సీట్స్ అయితే వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మనకి ఈ కార్లో. విత్ మెమరీ ఫంక్షన్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, హీటెడ్ అన్నీ ఉన్నాయి ఫ్రంట్ సీట్స్ అయితే. అండర్ సపోర్ట్ అంతా ఎలక్ట్రిక్ అడ్జస్టే. డాష్ కూడా ఫైన్ వుడ్ ట్రిమ్ కానీ, X7 బ్రాండింగ్. ఇది X7 కార్ కూడా X7 వస్తుంది, X5 ఉంటే X5కి అయితే వస్తుంది. మల్టీ కలర్ ambient లైటింగ్ డాష్ బోర్డ్లో ఉంటుంది. లాకబుల్ గ్లో బాక్స్ మనం డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది, డీసెంట్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ఉంది. అండ్ ఇక్కడంతా చూడవచ్చు మనకు ఎంత క్లాసిక్గా ప్రీమియంగా ఉందో. ఇది ప్యాసింజర్ సైడ్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడితే, ఒక సేఫ్టీ ఫీచర్లో ఒక లిస్ట్ చెప్పాలంటే ఈరోజు అవ్వదు, అది నా నాలుక చచ్చిపడిపోతుంది. టోటల్ ఈ కార్లో 9 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి. దీంతోపాటు ABS, EBD బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, ఐసోపిక్ చైల్డ్ హెడ్సప్ డిస్ప్లే, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్, 360 కెమెరాస్, ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పలేను, ఒకసారి స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, మీరు రోలర్ యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ నుంచి మనకు కర్వ్డ్ కనెక్టెడ్ స్క్రీన్స్ కానీ, న్యూ స్టీరింగ్ వీల్ డిజైన్ M స్పోర్ట్గా వస్తుంది. ఇక డోర్స్ నుంచి మనకు అన్ని పవర్ విండోస్ స్విచెస్ అల్యూమినియంవి. అండ్ చైల్ లాక్ కానీ, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్, బూట్ ఓపెనింగ్ బటన్ ఉంది. అండ్ ఇంకా లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఇక్కడే ఉంది. అండ్ 2 మెమరీ ఫంక్షన్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్. దీంతో పాటు ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాల సీట్ని కూడా మనము, వెనకాల సీట్స్ కూడా డ్రైవరే ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అండ్ డ్రైవర్ సీట్ అయితే మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. సో మీరు చాలా ఆప్షన్స్, అంటే సపోర్ట్, అంటే థై సపోర్ట్ అంటాం కదా లాంగ్ డ్రైవ్లో మనకు కంఫర్ట్గా ఉండడానికి, అది కూడా ఎలక్ట్రిక్గానే వస్తుంది. అండ్ లంబార్ సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ అన్నీ ఎలక్ట్రికే. ఇది ఓన్లీ ఆటోమేటిక్ బండిలో వస్తుంది, మాన్యువల్ ఉండదు X7 అనేది. అండ్ లైట్స్ కంట్రోల్ చూడొచ్చు మనకి ఇక్కడైతే ఉంటాయి. సో ఒక్కసారి లోపల స్టెప్ అయినాయి మనకు మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము, కంఫర్ట్ ఫీచర్లు. అండ్ ఫస్ట్ లుక్ డాష్ చూడండి. ఇది ఒక ప్రాపర్ లగ్జరీ కార్ అని చెప్పాలి. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడే సెంటర్ కన్సోల్ ఉంది. వన్స్ మనం వెహికల్ని స్టార్ట్ చేద్దాం, ఎంత సైలెంట్ స్టార్ట్ అయింది చూసారా. అసలే ఇది పెట్రోల్ బండి, డీజిలే సైలెంట్ ఉంటుందంటే పైగా పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది, సైలెంట్గా అయిపోతుంది మనకి. ఇది మైలేజ్ కొంచెం తగ్గుతుంది, బట్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ఉంటుంది. సరే ఫస్ట్ టెక్ ఫీచర్ నుంచి చూస్తే 14.9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, కర్వ్డ్ డిస్ప్లేస్ అనేవి వస్తాయి మనకి ఇందులో. వైర్లెస్ అనౌట్, యాపిల్ కార్ప్లే, BMW యాప్స్ ఉన్నాయి, 5G, బ్లూటూత్, పర్సనల్ అసిస్టెంట్, వైఫై, BMW ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాయిస్ కమాండ్స్, డ్రైవ్ రిమైండర్స్, 16 స్పీకర్స్, హార్మన్ కార్డియో సిస్టమ్, ఆగ్మెంటివ్ వ్యూ ఆఫ్ టచ్ డిస్ప్లే వస్తుంది, 15 Pro డిఫైన్డ్ అనేవి ఉన్నాయి, గెస్టర్ కంట్రోల్ ఉంది, టెలి సర్వీసెస్, ఇంటెలిజెంట్ కాల్స్, ఐ కాల్స్, ఇంకా చాలానే ఉన్నాయి మనకి ఇందులో. ఫస్ట్ మీకు ఇందులో వెహికల్ డయాగ్నోస్టిక్స్ అవి కూడా చూపిస్తాను. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందని చూపించాలి కదా. సో 5 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను 2 జోన్ ఏవైతే ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తున్నాను, సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి.
అండ్ ఇక్కడ చూస్తే మనకు కంపాస్ నావిగేషన్స్ కానీ అండ్ ఇవన్నీ చూడొచ్చు మీరు షార్ట్ కట్స్ కానీ అండ్ వెదర్ అప్డేట్స్ లైక్ ఇక్కడ 32 degrees బయట గచ్చిబౌలిలో వాన కూడా పడుతుంది ఇప్పుడు మన హైదరాబాద్లో. అండ్ క్లాక్ డేట్ అండ్ టైం ఇక్కడ నుంచి చెప్తుంది. అండ్ 3D నావిగేషన్ మ్యాప్స్ ఉన్నాయి. ఇదంతా టచ్లో డ్రైవింగ్ చేసేటప్పుడు టచ్ తోటే చేయాలని ఏం లేదు. ఇక్కడ గెస్టర్ కంట్రోల్ ఉంది కదా, దీంతోటే మనం రోలర్ తోటి కంప్లీట్ ఆపరేట్ అనేది చేయొచ్చు. మీ టచ్ చేయి పెట్టాల్సిన అవసరం లేదు అంత దూరం మనము. సో ఇది హోమ్ పేజ్. అండ్ మనకు మెయిన్ యాప్స్ చూసినట్టయితే ఇక్కడ మనకు ప్లెంటీ ఆఫ్ యాప్స్ ఇవే మెయిన్గా మాట్లాడాలి. సో BMW సర్వీసెస్ కానీ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కానీ, అండ్ ఇంకా దీంతోపాటు పర్సనల్ అసిస్టెన్స్ కానీ, క్లైమేట్ కంట్రోల్స్ కానీ, లేఅవుట్స్ కానీ, డిస్ప్లేస్, BMW అసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి మనకు. ఇంకా దీంతోపాటు మనకు డోర్ సెట్టింగ్స్, లైట్ సెట్టింగ్స్, కీస్ సెట్టింగ్స్, ఓనర్స్ సెట్టింగ్స్, పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఇంకా జనరల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ ఇందులో ప్లెంటీ లైక్ ఇక్కడ చూస్తే మనకు iDrive సెట్టింగ్స్ కానీ, సిస్టమ్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు. వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా సెట్టింగ్స్ మళ్ళీ మీరు తర్వాత కస్టమైజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇన్బిల్డ్గానే వస్తుంది మనకి ఈ కార్లో. ఇంకా చాలానే లైక్ ఇక్కడ మళ్ళీ చూస్తే వెహికల్ సెట్టింగ్స్లో కూడా మళ్ళీ మనకు వెహికల్ డిస్టెన్స్ కానీ, సిస్టమ్ సెట్టింగ్స్, లైట్స్, డోర్, సీట్స్ ప్లెంటీ అంటే ప్లెంటీ. ఇంకా మీకు ఓపిక ఎంత కస్టమైజ్ చేసుకుంటే మీ కార్ కొన్న తర్వాత అదంతా మీ ఇష్టం ఇంకా. అండ్ ఇవి కాకుండా మనకు సర్వీస్ రిమైండర్స్ ఉన్నాయి. పైన మనకు షార్ట్ కట్ వేజెస్ కూడా చూడొచ్చు. టచ్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది మనకు ఓవరాల్గా చూస్తే. సో ఇది ఓవరాల్గా 14.9 inch వైడ్ స్క్రీన్ కర్వ్ డిస్ప్లేకి సంబంధించి కంటిన్యూగా ఇంకా మనము డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటాం కదా, అది కూడా 12.3 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 3D మ్యాప్స్ నావిగేషన్తో పాటు వస్తుంది మనకు. అండ్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. కంటెంట్స్ అండ్ మనకి కంపాస్ చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకు స్పీడో కానీ, M-Sport అండ్ యావరేజ్ ఫ్యూయల్, రీఫిల్, ఎకానమీ ఇవన్నీ కూడా చెప్తుంది. అండ్ లేఅవుట్స్లో 3 డిజైన్స్ ఉంటాయి థీమ్స్ అనేది. ఇదొకటి అండ్ ఇదొకటి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది ఏదైనా. అండ్ హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంటుంది కార్లో. మీకు ఒకసారి చూపిస్తాను హెడ్సప్ డిస్ప్లే. సో జూమ్ చేస్తే మీకు అక్కడ గ్లాస్ పైన డ్రైవింగ్ చేసే వాళ్ళు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది లేదు నాకు తెలియదు కానీ అక్కడ మీకు స్పీడో కానీ, టాకో కానీ మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే ఉంది కదా. సో అక్కడ చూపిస్తుంది మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. డ్రైవర్కి ఇంకా క్లియర్ వ్యూ ఉంటుంది ప్రస్తుతానికంటే కూడా. ఇంకా డిజైన్స్లో సెంటర్ కన్సోల్లో ఏసీ వెంట్స్ కానీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, దీని యూనిక్ డిజైన్. అండ్ ఇక్కడ కొన్ని మాన్యువల్ బటన్స్ ఉన్నాయి. హజర్ లైట్, ఏసీకి మ్యాక్సిమం మినిమం, రోలర్ వాల్యూమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది, స్టోరేజ్ స్పేస్, కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, హీటెడ్ కప్ హోల్డర్స్. ఇది క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఫైన్ వుడ్ ట్రిమ్తో మనకు చాలా బాగుంది. ఇది గెస్టర్ కంట్రోల్ అంటాము. టచ్తో మనకు చేయబెట్టాల్సిన అవసరం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. పుష్ బటన్స్ సిస్టమ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఇవి మనకు స్పోర్ట్, కంఫర్ట్, ఎకో ప్రో లాంటివి ఉన్నాయి. అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్ లాంటివి కూడా ఉన్నాయి విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అలాంటివి ఏమి ఉన్నాయి, ఇదే పార్కింగ్ బ్రేక్, దీనికి హ్యాండ్ బ్రేక్ అంటాం దీన్ని. అండ్ గేర్ లివర్ కూడా చాలా స్టైలిష్గా క్రిస్టల్ గేర్ లివర్ అంటాం దీన్ని, విత్ గేర్ ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు. P అంటే పార్కింగ్ మోడ్ అని అర్థం. అండ్ ఇది సస్పెన్షన్ లెవెల్ హైట్ అడ్జస్ట్, కంప్లీట్ ఎలక్ట్రిక్గా ఉంటుంది. కావాలంటే మీరు మాన్యువల్గా కూడా 5 లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి మిడిల్ లెవెల్ అయితే సస్పెన్షన్ పెట్టాను. ఆటోమేటిక్గా రేజ్ అండ్ డిక్రీజ్ అనేది అవుతుంది. సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు Type-C పోర్ట్స్ కనెక్టెడ్ అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది సెంటర్ ఆమ్రెస్ట్లో. స్టీరింగ్ వీల్ కూడా ఫేస్ లిఫ్ట్ నుంచి మనకు న్యూ 3-spoke స్టీరింగ్ వీల్, లెదర్ ఫినిష్ M-Sport స్టీరింగ్ అంటాము. లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్, ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అనేది ఉంటుంది. సో మనం మాన్యువల్గా చేసుకుంటాం కదా మన కార్లో, ఇలా ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. లైట్స్ కంట్రోల్, వైపర్స్ కంట్రోల్ అండ్ ఆటో డిమింగ్, IRVM, డోర్ లైట్స్ అనేవి ఉన్నాయి మనకు, ఫుల్ LED, సన్ రూఫ్ కంట్రోల్, ఎమర్జెన్సీ కాల్ బటన్, SOS ఎమర్జెన్సీస్ ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ప్యాసింజర్ ఉంది సన్వైజర్లో, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. బ్లాక్ అల్కంటారా ట్రీట్మెంట్ విత్ పానరామిక్ సన్ రూఫ్. అండ్ చిన్న చిన్న డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయి ఇవి 15,000 లైట్స్ ఉంటాయంట దీంట్లో. అంటే నైట్ టైంలో మనకు అది మినీ పబ్ లాగా ఉంటుంది. ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైట్స్ అన్నీ చూస్తే ఒక పబ్లా అనేది తాగి పడిపోవచ్చు కార్లో. బట్ అలా చేయకండి. కార్లో 16 స్పీకర్స్, హార్మోనిక్ కారిడోర్ సౌండ్ సిస్టమ్, సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ ఉంది కార్లో. మినీ పబ్ అనే చెప్పాలి ఫైనల్గా. సో ఇంతకన్నా లగ్జరీ ఫీచర్లు ఇంకా ఎన్ని సార్ చెప్పండి. కుక్కి పెట్టారు 1,60,00,000కి ఆన్ రోడ్. సో ఇంజన్ ఓపెన్ చేయాలంటే 2 times అన్నది BMW కార్లో గుర్తుపెట్టుకోండి. వేరే కార్కి ఒక్కసారి అనేది సరిపోతుంది. ఫస్ట్ డీజిల్ గురించి మాట్లాడేద్దాము. డీజిల్ కాదు ఇది, 3 liter ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. హైడ్రాలిక్స్ ఓపెన్ అయింది, బట్ ఇది పెట్రోల్ ఇంజన్. డీజిల్ అయితే మనకు ఆల్మోస్ట్
335 bhp పవర్, 700 Nm టార్క్ విత్ 8 స్పీడ్ ఆటోమేటిక్ స్ట్రిప్ట్రానిక్ గేర్ బాక్స్, BS6 phase 2, మైలేజ్ 14 అంటారు బట్ 12 వరకు ఇస్తుంది. టాప్ స్పీడ్ 245 వరకు వెళ్తుంది. 0-100 5.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. పవర్ స్టీరింగ్తో వస్తుంది. అండ్ ఇది పెట్రోల్, మీరు చూస్తుంది ఇప్పుడు పెట్రోల్ ఇంజన్. ఇది 3 లీటర్ 6 సిలిండర్స్ పెట్రోల్ ఇంజన్, అది కూడా 6 సిలిండర్స్ డీజిల్. అండ్ ఇది పవర్ వచ్చేసి మనకు 381 bhp పవర్ ఇస్తుంది. 500 Nm టార్క్, అంటే పవర్ ఎక్కువగా ఉంది, టార్క్ తక్కువగా ఉంది. పెట్రోల్ మనకు డీజిల్ టార్క్ ఎక్కువగా ఉంటుంది అన్ని కార్లనే. టాప్ స్పీడ్ 250, ఇది కూడా వెళ్తుంది. మైలేజ్ 11 అంటారు బట్ 10 ఇస్తుంది మనకి పెట్రోల్ కాబట్టి. అండ్ 4 డ్రైవ్ మోడ్స్, ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్, అడాప్టివ్ లాంటివి ఉన్నాయి. లాంచ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఉంది. బ్రేకింగ్ రీజనరేటివ్ సిస్టమ్ కూడా ఉంది. మైల్డ్ హైబ్రిడ్తో పాటు వస్తుంది. పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా పర్టికులేషన్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేశారు యూరో NCAP 6ని ఎమిషన్స్ మీట్ అవ్వడానికి. అండ్ సర్వట్రానిక్ స్ట్రిప్ట్రానిక్ అసిస్టెన్స్ లాంటివి ఉన్నాయి. విత్ 8 స్పీడ్ సర్వట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది కార్. అండ్ ఇంతకన్నా ఇంకేం చెప్తాం చెప్పండి ఇంజన్ గురించి. కంప్లీట్ ఒక బీస్ట్ అని చెప్పాలి 6 సిలిండర్ కార్ ఇది. తర్వాత 6 సిలిండర్ వస్తే ఎలా రాదో నాకు తెలియదు. అన్ని 4 సిలిండర్స్ అయిపోతున్నాయి లగ్జరీ కార్స్ కూడా. 6 సిలిండర్ ఇంట్రెస్ట్ ఉన్న పర్చేస్ చేయాలంటే ఇప్పుడే చేసేది, మళ్ళీ మిస్ అవుతారు మీరు. సో ఈ కార్కి సంబంధించి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అండ్ కాంపిటీషన్ గురించి చెప్పి క్లోజ్ చేశాను. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకున్నట్టయితే 2 కార్లని ప్రీ ఫేస్ లిఫ్ట్ మీకు ఏ కార్ కావాలన్నా ఇంపోర్టెడ్ కూడా తెప్పిస్తారు వీళ్ళ దగ్గర. సో అలాంటి SK కార్ లాంచ్ ఓన్లీ లగ్జరీ కార్, అన్లిమిటెడ్ కార్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది గచ్చిబౌలి మీకు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ అలా వచ్చి యూటర్న్ చేసుకొని ఇలా వస్తే పిస్తా హౌస్ పక్కనే ఉంటుంది మనకి. ఇది మీరు ఒకసారి విజిట్ చేయండి, ఎవరైనా విజిట్ చేయొచ్చు షోరూమ్కి, తప్పలేదు. అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే లైక్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫుల్లీ రిమోట్ పార్కింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. BMW కార్స్లో స్పెషల్ ఫీచర్ అది. ఆటో స్టాప్ ఫంక్షన్ ఉంది. అడాప్టివ్ ఎయిర్ ఫ్లిప్ కంట్రోల్ అనేది ఉంది. అండ్ ఇంటెలిజెంట్ లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్తో బిల్డ్ అయింది X7 అనేది. 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో ఉంటుంది మనకు, లైట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంది. ఆటోనామస్ క్రూజ్ కంట్రోల్ ఉంది. కొల్యూషన్ డిటిగేషన్ విత్ బ్రేకింగ్ ఇంటర్వెన్షన్ ఉంది. ఆఫ్ రోడింగ్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక స్టెబిలిటీ ఆఫ్ రోడ్ మోడ్స్ కూడా ఎక్స్ట్రాగా వస్తాయి. అడ్జస్టబుల్ హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. యాక్సలరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. చలో ఇంకా కాంపిటీషన్ గురించి మాట్లాడితే మెర్సిడీస్ GLS 450D కాంపిటీషన్ ప్రాపర్గా అయితే వస్తుంది. అది కూడా రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. 400 నుంచి 450D అయింది అది. అండ్ డిఫెండర్ వస్తుంది, Q7 వస్తుంది ఆడి నుంచి, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆర్ విలార్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ వాల్వో నుంచి XC90, ఇవన్నీ ప్రాపర్ కాంపిటీషన్కి అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫర్ టుడే. 2025 BMW X7 X-Drive 40i స్పోర్ట్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫస్ట్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే కొట్టేస్తారు. అండ్ డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్కి రండి, మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది. ఫాలో కొట్టి DM చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్ అండ్ రైడ్తో పాటు సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మీకు లగ్జరీ కార్లో ఏ కార్ రివ్యూ కావాలో ఇమ్మీడియట్గా కామెంట్ చేసిన తర్వాత వీడియోని క్లోజ్ చేసేయండి.